ఫిబ్రవరి 1వ తేదీన ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రమాణ స్వీకారోత్సవం తాడేపల్లిగూడెం గోపాలకృష్ణ కమ్మ కళ్యాణ మండపంలో జరుగుతుందని ఆయన అన్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా కోన శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గొంట్ల రామ్మోహన్ రావు, రాష్ట్ర కోశాధికారిగా కుసుమంచి సుబ్బారాయుడు మరియు పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు టీజీ వెంకటేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, జగ్గీపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితర ఆర్యవైశ్య ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ సంస్థ ఇంత ఎదగడానికి ఎన్ని కష్ట నష్టాలు అనుభవించి ఈ రోజున ఇంత అభివృద్ధి చేయడానికి కష్టపడినటువంటి వ్యక్తి, సంస్థను స్థాపించిన మాజీ ఎంపీ రామ్దాస్ అగర్వాల్కి ప్రతి ఒక్క ఐవీఎఫ్ సభ్యులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు గొంట్ల రామ్మోహన్ రావు. నేను ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్ర రాష్ట్ర విభాగానికి ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క మన ఐవీఎఫ్ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా మనవి చేసేది ఏంటంటే, 1వ తారీఖు ఆదివారం మన ఐవీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం, పాలకవర్గం అందరి ప్రమాణ స్వీకారం మన అధ్యక్షుల వారు డాక్టర్ కోన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని రకాలుగా ఆయన యొక్క పూర్తి పనిభారంతో కూడా, పూర్తి సహాయ సహకారాలతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. తాడేపల్లిగూడెం మరి హైవే బైపాస్ మన్నే గోపాలకృష్ణ కమ్మవారి కళ్యాణ మండపం నందు అందరూ తప్పకుండా ఆ రోజు ఉదయం, ఆదివారం 1వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా అక్కడికి చేరుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నా. ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆర్యవైశ్యుల యొక్క అభ్యున్నతి కోసం, ఆర్యవైశ్యుల యొక్క ఉన్నతి కోసం, ఆర్యవైశ్యుల యొక్క ఆత్మాభిమానాన్ని పెంపొందింపజేసుకోవడం కోసం ఈ సంస్థ యొక్క బలోపేతాన్ని మనం ఖచ్చితంగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎన్నో సంస్థలు ఉన్నాయి, కానీ ఈ ఐవీఎఫ్ 22 సంవత్సరాల కిందట మరి రామ్దాస్ అగర్వాల్ అనేటువంటి ఎంపీ గారు దీన్ని స్థాపించి అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని నా ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క కార్యక్రమాలు విస్తరింపజేశారు. దానిలో భాగంగా ఈ రోజున మనం ఆంధ్రదేశంలో కోన శ్రీనివాస్ గారి అధ్యక్షతన, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి నేను ప్రధాన కార్యదర్శిగా, కుసుమంచి సుబ్బారాయుడు గారు కోశాధికారిగా ఈ యొక్క కార్యవర్గం నిర్మాణం జరిగింది. ఇంకా దీనిలో అనేక మంది స్నేహితుల సహాయ సహకారాలు, పెద్దల ఆశీర్వాదాలు, అందరి యొక్క ఆశీర్వాదాలు ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పెద్దలు, ఆంధ్రదేశ ఆర్యవైశ్య ఆరాధ్య నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఈనాడు పేరు ప్రఖ్యాతులు ఘటించినటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారు, వారి తనయుడు శ్రీ టీజీ భరత్ గారు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు, జగ్గేపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరామ్ తాతయ్య గారు, అట్లాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మాకు అత్యంత ఆప్తులు, అత్యంత ప్రీతికరమైన నాయకులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, అలాగే రాజమౌళి గుప్తా గారు, ఇలా అనేక మంది పెద్దలు ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమంలో మరి ఎంతో మంది పెద్దల ఆశీస్సులు, వారి యొక్క అన్నదండలు మనకు చేయుతగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు సోదరీమణులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి కోన శ్రీనివాసరావు గారికి, కోన హనుమాన్ బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంస్థ పెరిగే ముందు ఎన్నో రకాలటువంటి సమస్యలు, ఎన్నో రకాల ఎదురు ఇబ్బందులు ఉన్నా కానీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన అధ్యక్షుడు కోన శ్రీనివాసరావు గారికి ప్రత్యేక
ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని, వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ కూడా విచ్చేసి వాసవి మాత ఆశీస్సులు పొంది ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యొక్క బలోపేతానికి మీరందరూ కృషి చేయాలని, ఆంధ్రదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని మరీ కోరుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్న రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి, ఐవీఎఫ్. Like, subscribe and press the bell icon for new updates.